భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పేరు చెప్పగానే ఇప్పుడైతే ఈ అవినీతి అక్రమాల చిట్ట బయటకు వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఏ శాఖకు సంబంధించిన ఏ సమస్య అయినా, ఏ మీటింగ్ అయినా ఆయనే ప్రధానంగా మాట్లాడేవారు. ఆ శాఖకు సంబంధించిన మంత్రి వాళ్ళు ఏమయ్యారో, ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు, కానీ ఆయన మాత్రం పెద్దన్న పాత్ర పోషించేవాళ్ళు. ఓకే, అఫ్కోర్స్ ఆయన ట్రబుల్ షూటరా, ఇంకోట ఎట్సెట్రా. ఆ పార్టీ ఆ పదవి ఇచ్చింది ప్రభుత్వ సలహాదారులుగా. ఆయన ఏ మేరకు చేశారు ఏంటి అనే దానికంటే కూడా ఇప్పుడు ఆయనకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా ఒక 24 గంటల నుంచి వస్తున్న వార్త ఏంటి అంటే అటవీ భూముల్లో కూడా కబ్జాలు చేసేసారు అని చెప్పేసి. ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలోని సీకే దిన్నె గ్రామంలో అక్కడ అటవీ భూములు ఉన్నాయట. ఆ అటవీ భూముల ప్రక్కనే వీళ్ళ భూములు కూడా ఉన్నాయంట, సొంత భూములు. ఈ సొంత భూములతో పాటుగా కొంత అటవీ భూముల్ని, అలాగే సాధారణంగా కొంత ఈ భూములు ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ ఉంటాయి, వాళ్ళకి కేటాయిస్తారు ప్రభుత్వం వాళ్ళ లైవ్లీహుడ్ కోసం. అది కూడా కొంత ఆక్రమణ చేసేసి వాళ్ళని బెదిరించారు అని, ఎదిరించారు అని చెప్పేసి ఇది ఎలా బయటపడింది? సాక్షాత్తు ఆ బాధితులే కంప్లైంట్ ఇస్తే అది తెర మీదకి వచ్చింది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గానే స్పందించారట. సదరు కలెక్టర్లని, ఆ ఎస్పీలకు కూడా ఆదేశాలు ఇచ్చారట. గట్టిగా దీనిపైన మీరు ఒకసారి నిఘా పెట్టి అసలు ఏం జరిగింది ఏంటి తేల్చండి అని చెప్పేసి. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే వాళ్ళకి 130 ఎకరాలు 140 ఎకరాలు అక్కడ పొలం ఉంది. వాళ్ళ అన్నదమ్ములది, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలది, అట్లా ఈ అటవీ భూములు. ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ ప్రకృతికి సంబంధించిన దాన్ని కూడా కాపాడుకోవాల్సిన దాన్ని ఈ విధంగా చేసి వాళ్ళు ఆ భూమిని సదును చేసుకుని అక్కడ పంటలు పండిస్తున్నారట. ఏది నేరేడు చెట్లు, నిమ్మ తోటలు, మామిడి తోటలు వగేరా వేసారట, టేకు చెట్లు. ఇది కాకుండా ఫామ్ హౌస్ నిర్మాణం కూడా చేసుకున్నారట. ఇది ఒక విచిత్రం. మామూలుగా ఫామ్ హౌస్లు ఎవరైనా సరే వాళ్ళ సొంత భూముల్లో నిర్మించుకుంటారు, సరే ఏదో కొంచెం రిలాక్స్ అవుతాం అనుకోవచ్చు. కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిందో ఆ భూముల్లోనో లేకపోతే ఇంకొకరి భూముల్లోనో ఫామ్ హౌస్లు నిర్మించేసుకుని మరి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో ఏంటో అర్థం కావట్లేదు. వైసీపీలో ఇది కొత్త కాదన్నట్లుగా ఉంది. ఎందుకంటే గతంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన కూడా ఒక చెరువు సంబంధించిన దాన్ని పూర్తి చేసి అక్కడ ఆక్రమించేసుకుని అక్కడ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారట. ఇట్లా ఉంటుందన్నమాట. సో వీళ్ళనేమో ప్రజాప్రతినిధులుగా ప్రజలు గెలిపిస్తే, అసెంబ్లీలకు పంపిస్తే, అంటే వాళ్ళని కేతిరెడ్డి గారు నేను చెప్తున్నాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదండి. సో వీళ్ళకి పదవులు ఇస్తే మాత్రం చేస్తున్నది ఇది అని చెప్పేసి అయితే ఇక్కడ వస్తున్న అభియోగం. ఇది అభియోగమా వాస్తవమా అనేది అధికారులు తేలుస్తారు. సాక్ష్యాధారాలతో సహా నిరూపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. లేదంటే ఏదో గొడ్డగాల్చి మొహాన్ని వేసేసారు తుడుచుకోండి అన్నట్టుగా మరి కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి వైసీపీ అనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈరోజు చర్చ జరపబోతున్నాం. చర్చలో మనతోటి పాల్గొనబోతున్న వారు హేమకుమార్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే వీరబ్రహ్మం గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పోతుల బాలకోట గారు, అమరావతి బహుజన జేఏసీ నాయకులు, అలాగే మరికొద్దిసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయిపోతున్నారు. అందరికీ నమస్తే అండి. నమస్కారం. ప్యానల్ సభ్యులందరికీ కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ముందుగా వీరబ్రహ్మం గారు నమస్కారం. నమస్తే అండి. సో ఇప్పుడు ఏదైతే నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పానో, సో ఈ యొక్క అటవీ భూములు, ఈ కబ్జాలు, సో కబ్జాలలో అడవులు కూడా ఆగలేదు అని చెప్పేసి అంటున్నారు. ఏమిటి మీ దగ్గర ఉన్న సమాచారం? అలాగే ప్రసాద్ గారికి, బాలకోటి సార్కి, అలాగే కుమార్ గారికి, మీ అందరికి కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అసలు అక్కడ కరెక్ట్గా భూములు సజ్జలే అయి ఉంటే, లేదా వాళ్ళ కుటుంబ వాళ్ళు అయి ఉంటే ఎవరిని ఎందుకు ఎంటర్ చేయరండి? అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మేము అన్ని కూడా ప్రభుత్వంలో దోచుకున్నాము,
ఇక్కడ ఎవరు రావడానికి వీలు లేదు, మీ ఎవరు ఎన్ని ఎంక్వైరీలు వేసినా మా దగ్గర ఉండాల్సిందే అనేటువంటి వ్యవహారంలో వాళ్ళు చేసేటువంటి పనిని కూడా మీకు మేము వారితో చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ కొత్త భూములే కదండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ పట్టినా సహజ వనరులతో సహా ఎవరికి తెలియదు. ఆ రోజు ఎవరైనా మా బోటోళ్ళు మీ బోటోళ్ళు అడిగినా ఎక్కడ కేసులు పెడతారో, ఎక్కడ జైల్లో పెడతారో, ఎక్కడ ఇబ్బంది పెడతారో అని ఉన్న విషయంలో వాళ్ళకు ఎస్సీలతో పని లేదు, ఎస్టీలతో పని లేదు, మైనార్టీలతో పని లేదు, బీసీలతో పని లేదు. వారు ఎక్కడ కావాలంటే ఇక్కడ దోసుకున్నారు. మీకు ఇవాళ నిన్న ప్రసోలు వెళ్ళారు, అక్కడికి చూడమనండి, రమ్మండి, లోపల రండి, మా పట్టా భూమి కాగితాలు మీకు ఇస్తాం, ఆ కాగితాలు మీరు చూసుకోండి. ఎక్కడన్నా ఒక ఎకరా ఉండే మాట అయితే మీరు ఏం చెప్తే మేము వింటాం అని ఒక మాట అనమనండి ఆ సజ్జల కుటుంబాన్ని. సజ్జలము ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ మాట్లాడు, వాళ్ళ కొడుకు మాట్లాడు, ఎవరు లోపలికి వచ్చినా మిమ్మల్ని అందరినీ కూడా మేము రానివ్వము అంటే దీన్ని బట్టి అంతా ఆ కుటుంబమే దొంగలు. వైఎస్ఆర్ పార్టీ దొంగల పార్టీ. రెండవది ఈ సజ్జల సంగతి, సకల మంత్రి అయిన సంగతి పిల్లలకే కాదు ఇవాళ అందరికీ తెలిసిపోయింది. మేము ప్రభుత్వం వాళ్ళకు కూడా మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం, ఇమ్మీడియట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా వాళ్ళందరినీ తేల్చి వీళ్ళని ఫస్ట్ జైలుకు పంపిస్తేనే కూటమి అలాగే ఇక్కడున్న రాష్ట్ర ప్రజానికం కూడా ఆనందంగా ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నా. భూములన్నీ మీరు కాజేస్తారు, ఎంక్వైరీలకు రానివ్వరు, చెప్తామంటే వినరు. మరి ఆయన చేసేటువంటి భాగవతం అంతా కూడా బయటపడాలంటే తక్షణమే దీని మీద ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారికి ఎట్లయితే చెప్పారో ఇది రోజుల వారిగా ఊరికే మాట్లాడి వదిలేయటం కాదు, 2-3 రోజులు ఆ నివేదిక ఇచ్చి ఆ ముద్దాయిలు ఎవరైతే తప్పు చేశారో ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, లేకపోతే ఫారెస్ట్ అయితే ఫారెస్ట్ హ్యాండ్ చేసుకోవాలా, ఆ గిరిజనుల భూములు ఉంటే గిరిజనుల భూములు కూడా తక్షణమే వాళ్ళకి ఇచ్చే విధంగా చేసి ఆ కుటుంబం మీద చర్య తీసుకోవచ్చుగా కూడా నేను ప్రసాద్ గారు మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఒక మంచి మాట అన్నారు, ఏంటంటే ఏదో ఊరినే మాట్లాడి వదిలేయటం కాదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ప్రతి ఒక్క కేసుకు సంబంధించిన అంశంలో కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కాదు 2 కాదు ఇన్ని అన్యాయాలు ఇన్ని అవినీతులు జరిగినాయని చెప్పేసి అన్నారు, కానీ ఏది కూడా చివరిదాకా వెళ్ళట్లా. ఎందుకని? ఇది వాస్తవం. దానికి కారణం చట్టపరంగా వెళ్ళాలనేటువంటిదే కూటమి వాళ్ళ ఒక నిర్ణయం. అంతేగాని అక్రమంగా అన్యాయంగా వైసీపీ మాదిరిగా చేయాలనికైనా కూటమి తెలుసుకుంటే ఈ ఒక్క వైసీపీ నాయకుడు కానీ వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా ఇలా బయట తిరగరని కూడా మీకు తెలియజేస్తున్నాం. కానీ మేము ఒకటే చెప్తున్నాం, తక్షణమే ఈ ఏదో గుడ్డగాల్చాడు పక్కనేయకుండా 2-3 రోజుల్లో తేల్చి ఎవరైతే దీంట్లో తప్పు చేశారో వాళ్ళ మీద చర్య తీసుకుంటే మిగతా అన్ని కూడా బయటకు వస్తాయి. అందరి మీద ఉన్నాయి. వైసీపీ నాయకులకు సజ్జలే కాదు, అక్కడ దాంట్లో పనిచేసి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ముఖ్య నాయకులు అందరూ కూడా అన్ని దోసుకునే ఉన్నాయి. వాటి మీద తప్పకుండా ఎన్డీఏ కూటమి చర్య తీసుకుంటుంది. దీన్నే వదిలిపెట్టే పని లేదు. ఏ తప్పు చేసినా ఎన్డీఏ కూటమి మాత్రం తప్పక చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. పొంగనూరులో ఫైల్ దగ్ధం జరిగి చాలా కాలం అయింది కదా, ఏమైంది సార్ అది? వాస్తవం, అది మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశారు. మీరు అన్నమాట కూడా వాస్తవమే. ఇన్ని రోజులు లేట్ చేస్తే వైసీపీ వాళ్ళకి అసలు భయం లేకుండా పోయింది. మమ్మల్ని ఏదో మాట్లాడుతున్నారు, వదిలేస్తున్నారు, ఏ డిబేట్లో చెప్పినా మా మీద ఏం జరగటం లేదనేటువంటి మూర్ఖత్వంగా ఉన్నారు వాళ్ళు. అయినా కూడా సరే, కొంత లేట్ అయిన మాట వాస్తవమే. ఇది ఎప్పుడో జరగాల. అట్లాగే మరి ఏమీ జరగకుండా ఏమీ లేకుండా 53 రోజులు చంద్రబాబు గారిని రికార్డు లేకుండా అరెస్ట్ చేశారు. కానీ ఇంత రికార్డు మన కాడ పెట్టుకొని గిరిజనుల సొమ్ము తీసుకున్నారు. అన్నా కూడా మేము ఇంకా చేయలేదంటే కొంత మా దాంట్లో కూడా కొంత స్తబ్దత ఏర్పడినమాట వాస్తవమని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. మరి ఇప్పటికైనా సరే దాని మీద అయినా గట్టిగా రియాక్ట్ అవుతారా? తప్పకుండా అవుతారు. ఈ దొంగలందరినీ మేము లోపల వేస్తారు. అయితే చట్టపరంగా మేము వాళ్ళ మాదిరిగా ఏదో చూసి బోగస్ కేసులు పెట్టి లేకపోతే తప్పు చూపించి అట్లా మేము చేయం. రికార్డెడ్ గా ఉన్నవాటికే చేయట్లేదు, మళ్ళీ బోగస్ కేసులు దాకా ఎక్కడ వెళ్తారులేండి. ఇక వెళ్తారు, తప్పదులేక జరుగుద్ది. మేము ఇచ్చిందే 6 నెలలు సార్, 7 నెలల్లో ఉన్నాం మేము. ఈ కొద్ది కాలంలో ఇవన్నీ కావాలంటే మాకున్నటువంటి కూటమికున్న ఇబ్బందులు ఉన్నాయి.
అలాంటివి చూడాలా, డెవలప్ కావాలా. ఒక్కరినన్నా సాక్ష్యాధారాలతో సహా మీరు నిరూపించి అరెస్ట్ చేస్తే ప్రజలకు ఒక అది సంకేతం వెళ్తుంది సార్. అది కదా సంకేతం వెళ్తుంది. తప్పకుండా వీళ్ళ కుటుంబం చేసిన తప్పులు రేపు బయటకు వస్తాయి. తప్పకుండా వీళ్ళ కుటుంబం అందరూ కూడా లోపలికి పోతారు. దాని గురించి ఆలోచనే లేదు. రైట్. హేమకుమార్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, ప్రసాద్ గారు. సార్ మరి మీ నాయకులు ఆ ఏపీ డిప్యూటీ సీఎం మరియు అటవీ మరియు పర్యావరణ రక్షణ శాఖకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు. మరి ఈ తరుణంలో చాలా స్ట్రాంగ్గానే ఆయన రియాక్షన్ ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు అధికారుల్లో కూడా మరలా ఇప్పుడు ఏదైతే ఆయన ఇప్పుడు అసైన్ చేశారో టాస్క్ వాళ్ళు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తారంటారా? ఎందుకంటే ఇప్పటికే చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి ఏమంటున్నారంటే ఇప్పటికే వైసీపీ వాసన పోలేదు, అందు గురించి వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ తప్పించుకునే సమాధానాలా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ దీంట్లో అయినా సరే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంక్వైరీలు చేసి ఆ రిపోర్టుని ప్రజల ముందు పెట్టే అవకాశం ఉందంటారా? సార్ ప్రసాద్ గారు, మీకు ఆదాంటి వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న బాలకోటయ్య గారికి, అదేవిధంగా వీరబ్రహ్మం గారికి నమస్కారాలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఖచ్చితంగా సార్ పారదర్శకంగానే ఉంటది. ఎందుకంటే మేము స్లోగా ఉన్నామంటే విచారణ జరుగుతుంది. సరైన సాక్ష్యాధారాలతో పాటు ఖచ్చితంగా దాని తగ్గ నిర్ణయాలు తీసుకోవాలనేసి అని ఏదైతే మేము రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటది. ఈ లోపల గబక్కని ఇంతకుముందు వీరబ్రహ్మం గారు చెప్పినట్టు ఆ ఫేక్ కేసులు, ఫేక్ డాక్యుమెంట్స్ లాగా కాకుండా ఈ నిష్పక్షపాతంగా ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి డీటెయిల్స్. నిన్నటి వర్క్ అయితే మాత్రము పవన్ కళ్యాణ్ దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే అటవీ శాఖ భూములు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి సంబంధించిన భూములు దాదాపు 130 ఎకరాలు ఉంది. ఆ 130 ఎకరాలు అడ్డు పెట్టుకొని అటవీ శాఖ అధికారుల్ని, అదే విధంగా తనకు కావలసిన వాళ్ళని అక్కడ పోస్టింగ్ చేయించుకునేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి దాదాపు కొన్ని 100 ఎకరాలు కబ్జా చేసిన డీటెయిల్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నది. ఆయన ఇమ్మీడియట్లీ తెలిసిన వెంటనే కలెక్టర్ గారికి ఆదేశించి, అదే విధంగా అటవీ శాఖ అధికారులు కూడా ఆదేశించి అప్పుడు ఎవరెవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన వాళ్ళ దగ్గర విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళ దగ్గర మొత్తం ఫుల్ అండ్ ఫుల్ ఎవిడెన్స్ ఏమేమి ఉందో మొత్తం తీసుకునేసి ఖచ్చితంగా దీని మీద రాబోయే రోజుల్లో, అంటే మేమేమి చర్యలు తీసుకోలేదనేసి మీతో సహా ప్రజలతో సహా మేము కూడా కొద్దిగా అంటే బాధల్లోనే ఉన్నాము, కానీ అనుకుంటున్నాం. కానీ అది కాదు విషయం. విచారణ జరుగుతుంది ప్రతి ఒక్క కేసులో. ఇందాక మీరు అడిగిన ముంగనూరు కేసులో కూడా సరే మొత్తం విచారణ జరుగుతుంది పూర్తి సాక్ష్యాధారాలతో. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శిక్షలు మామూలుగా ఉండదు. నేను మొట్టమొదట వచ్చినప్పుడే ఫస్టే చెప్పాను, ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జైళ్లు ఖాళీగా ఉండవు. ఉన్న పాత నేరస్తులు కూడా బయటికి పంపించి కొత్త నేరస్తులు కొద్దిగా ఎవరైతే ఉంటారు కదా కొంతమంది, అంటే వాళ్ళ అవసరాల కోసం చేసే నేరాలు చేసిన వాళ్ళకంతా కూడా కొద్దిగా పక్కన పెట్టి ఖచ్చితంగా వీళ్ళు రాష్ట్రంలో జైళ్లు నిండిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం పుంగనూరులో ఎమ్మెల్యే కావచ్చు, తిరుపతి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, చుట్టుపక్కల కాళేశ్వరం ఎమ్మెల్యే కావచ్చు, నగిరిలో ఉన్న రోజా గారు కావచ్చు, చుట్టుపక్కల ఎక్కడెక్కడ నాకు తెలిసిన సమాచారం ప్రకారం చుట్టుపక్కల ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో, అదే విధంగా అటవీ శాఖ సంబంధించిన భూములు ఉన్నాయో ఖచ్చితంగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంతెంత సంపాదించారు, ఎంత ఏ విధంగా చేసిన ఎవిడెన్స్ నాకుంది. ఈ రోజు మంగళగిరి మేము ఎప్పుడైతే పార్టీలోకి వచ్చామో వెంటనే ఎమ్మెల్యేల దగ్గర మంగళగిరి ఆఫీసు బయట టెంట్ వేసి ప్రతి ఒక్క ఎవరెవరైతే భూమి కోల్పోయారో, ఎవరు అన్యాయానికి అక్రమానికి వాళ్ళు ఇదిగా ఉన్నారో, దాని బాధితులు, నేను చెప్పేది బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర సేకరించి అప్పటికప్పటికి మాకు చేతనైన కుదిరితే ఆ రోజుకే లేదా పక్క రోజా లేదా 1 వీక్ లో ప్రతి సమస్య తీరుతుంది. వాళ్ళ ప్రజలకి మేము న్యాయం చేసే విధంగా చేస్తున్నాం. అదే విధంగా ఈ భూములు కూడా అటవీ శాఖకు సంబంధించిన భూములు కూడా నా దగ్గర కొన్ని నివేదికలు ఉన్నాయి. దాన్ని నేరుగా పవన్ కళ్యాణ్ గారికి తీసుకుపోయి చిత్తూరు జిల్లాలో జరిగిన విషయాలు కూడా ఆయనకు అందజేసి ఈ విధంగా పలానా చోట జరిగిన కబ్జాకు అటవీ శాఖ భూములు కూడా ఏ విధంగా పోయినాయని కూడా దాన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి చర్యలు తీసుకొని ఎవరైతే ఉన్నారో
ఈ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైనా సరే ఒక ప్రెస్ మీట్ అంటే ప్రజాప్రతినిధిగా ఎవరు పెట్టలేరు, ఫలానా దానికి సమాధానం చెప్పేదానికి ఎవరు రారు. ప్రతి ఒక్క శాఖకి ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి శాఖ కూడా ఆయనే వచ్చి సమాధానం చెప్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చర్యలు అయితే మాత్రం చాలా ఘాటుగానే ఉంటది. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. నిన్న సజ్జల గారు కూడా దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. నాకు 1995 నుంచి ఆ భూములు నేను రిజిస్టర్ చేయించుకున్నాను, నా సొంత భూములు అయ్యి నాకు ఇంక ఏ ఒక్క సెంటు కూడా నేను ఆక్రమించలేదు అని చెప్పేసి ఆయన అన్నారు. సో అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఎక్కడ ఆక్రమించుకోలేదు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా సార్, వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి అట్లే ఉంటుంది సార్. ఈ రోజు ఊరికేనే దారిని పోయే వాళ్ళని నువ్వు తప్పు చేసావు, నువ్వు దొంగ అనేసంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? తప్పు చేశారు, ఎవిడెన్స్ ఉంది కాబట్టే కదా ఈ రోజు చర్యలు బయటకు వచ్చాయి. బాధితులు ఎవరెవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు కూడా ఆడ కాజేసిన, వాళ్ళ బెదిరించి కాజేసిన దాఖలాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క కంప్లైంట్స్ కూడా వచ్చాయి. దాని మీద చర్యలు కూడా ఖచ్చితంగా ఉంటాయి సార్. రైట్. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. మీరు ఎట్లా లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి ఎవరెవరు ఏం మాట్లాడారో నేను చెప్తాను. సో టాపిక్ ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ భూములు కేటాయించే నాకు కబ్జా చేశారు అని చెప్పేసి టాపిక్. సో ఈ తరుణంలో ముందు టీడీపీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే నిజంగానే వాళ్ళు ఏం కబ్జా చేయలేదు, నిజంగానే స్వచ్ఛందంగా ఉంది అనుకున్నప్పుడు అక్కడ ఎవరిని కూడా ఎందుకు ఎంటర్ కానిట్లేదు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ప్రశ్నించారు. అట్లాగే హేమ్ కుమార్ గారు అనేది ఏంటి అంటే అసలు ప్రతిదీ కూడా ఆయన అన్నీ తానే ప్రభుత్వంలో నడిపించారు. సరే ఆ విషయం ప్రక్కన పెట్టేద్దాం. కానీ ఇక్కడ అటవీ భూములకు సంబంధించి కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చారు బాధితులు. ఆ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మా దాకా వచ్చింది, మేము అప్పుడు రియాక్ట్ అయ్యి సదరు అధికారులను ఆదేశించాము. సో ఇందులో ఏదైనా తప్పు జరిగింది అని కనుక నిర్ధారణ అయితే మాత్రం శిక్షలు చాలా కఠినతరంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళ వర్షం. సో ఇప్పుడు మీ రియాక్షన్ చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న చెప్పింది ఏంటి అంటే నాకు సెంటు భూమి కూడా అందులో ఆక్రమించింది లేదు, అంతా కూడా నాది జెన్యూనే, 1995 అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే నేను తీసుకున్నానని చెప్పేసి ఆయన అన్నారు. సో మిగతా ఎపిసోడ్ అంతా మీకు అర్థమైంది కదా ఆ కేసుకు సంబంధించి చెప్పండి. ఇప్పుడు ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఆదంటి వీక్షల యాజమాన్యకు హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. వీళ్ళకి ఏదో ఒకటి దొరకాలి, ఏదో ఒకటి చేయాలి, అంతే కదా. ఆ పని మీద ఉన్నారు కదా 7 నెలల్లో కూడా. ఒక్కటైనా నిరూపించారా? ఒక్కటైనా నిరూపించి ఎవిడెన్స్ చూపించి తీసుకెళ్ళి పెడితే అరే ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిన ప్రతి సబ్జెక్ట్ కూడా కరెక్టే, వీళ్ళు ఎక్కడ కూడా ఎవరిని ఉపేక్షించట్లేదు, ఎవరు తప్పు చేసినా, ఎవరు అన్యాయం చేసినా, ఎవరు అక్రమాలు చేసినా తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారని ప్రజల్లో ఒక ఆలోచన విధానం అన్నది వస్తుంది. ప్రజల్లో మీరు చీప్ అవుతూ ఉన్నారు కదా. చాలా మంచిదండి మీరు ఆ విధంగా మీరు అలిగేషన్ వేయడం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన సచివుడిగా ఈ రోజున నిరూపించుకోవడానికి అదొక అవకాశం. ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేయడం, వాళ్ళ అబ్బాయిని టార్గెట్ చేయడం, మా పార్టీలో మెయిన్ క్యాడర్ అంతా టార్గెట్ చేస్తున్నారు. కానీ మీరు అన్న మాట మళ్ళీ మీకు టార్గెట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మీరు అన్నమాట స్వచ్ఛలుడే అని చెప్పేసి అన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కూడా అక్రమ కేసులను ఎందుకు స్వచ్ఛలుడు అయిపోయి బయటకు వచ్చేయచ్చు కదా కేసులు కొట్టించుకొని. సార్ ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు, అవినీతి ద్వారా 1,00,000 కోట్లు సంపాదించారని ఏమైనా కోర్టులు ఎస్ కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అని ఏమైనా అక్కడైనా స్టేట్మెంట్లు ఇచ్చినాయా? నాతో ఆ రకంగా ఏమైనా జడ్జిమెంట్ వచ్చిందా? ఇప్పుడు సార్ ఇప్పుడు కూడా అడుగుతా ఉంది కదా కోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారాలు తాలూకా ఎవిడెన్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయండి. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేసినటువంటి టీడీపీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు ఈ రోజున ఎవిడెన్స్ చూపించలేక ఎందుకున్నారు? మీరు ఎందుకు ఎవిడెన్స్ మీరు చూపించలేకపోతే ఉన్నారు? మేము అటు చెప్తాం సార్. ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. 1995లో నాకు ఏదైతే చట్టపరంగా నేను కొనుక్కున్నట్టు భూముల రిజిస్ట్రేషన్, పక్కా రిజిస్ట్రేషన్ భూములు ఏమైనా ఉన్నాయనుకోండి, వీళ్ళు చెప్తున్నట్టుగా ఏమైనా ఉన్నాయనుకోండి, మీ సర్వే ఉన్నా మీరు అధికారంలో మీరే కదా ఉన్నారు. అధికారంలో మీరుండి అదిగో ఇదిగో లబ్బదబ్బని అడిస్తారంటండి. ఆ సర్వే నెంబర్ కొడితే తెలిసిపోతుంది కదా ఎన్ని భూములు. 1629 69 సబ్జెక్ట్ కరెక్షన్
29 16 29ఏనా సార్. ఫిక్స్ చేశారు. మరి 1629లో ఆన్లైన్లో చెక్ చేస్తే ఎవరి పేరు మీద ఉంది ఏంటి, గతంలో ఎవరి పేరు మీద ఉండేది, మరి దానికి ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు, అదంతా ఉంటుంది కదా ఇన్ఫర్మేషను. నేను అదే చెప్తాను సార్, మొత్తం ఎవిడెన్స్ మొత్తం మీ రెవెన్యూ సిబ్బంది ఉంది. మీ అనగానే ప్రసాద్ గారిని అడగండి, ఆయన కదా రెవెన్యూ శాఖ మినిస్టర్ ఆయన గారు కదా, మొత్తం తీసుకురామని చెప్పండి. ఫైల్ అని తీసుకొస్తాం, మేము ముందుకు పెడతాడు ఆయన. ఎంఆర్ఓలు అక్కడ ఉన్న డిఆర్ఓలు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ కానీ వాళ్ళందరూ వచ్చి మీ కనుసన్నల్లో పనిచేసిన వాళ్ళే కదా, పూర్తి డీటెయిల్స్ తీయండి. అంతేగాని సార్ ఒకటి సార్ ప్రసాద్ గారు, ఏదో చిన్న చిన్న ఎలిగేషన్ తీసుకొచ్చావు కబ్జా ఇవో కబ్జా ఎవడో పెట్టాడంటే 95 నుంచి అంటే ఇప్పటికిప్పుడు కాదు కదా. మీరు అన్నాడుగా 2019 24లో చద్దల రామకృష్ణ గారు ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు కబ్జా చేశారంటే అయ్యా 5 సంవత్సరాల్లో మీరు కబ్జా చేశారని అన్నాయి. 95 నుంచి నా దగ్గర ఎవిడెన్స్ ప్రూఫ్లు ఉన్నాయి. నేను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ సీఎం కొన్నప్పుడే నేను కొనుక్కున్నాను, రిజిస్ట్రేషన్ ఉన్నాయని అన్నప్పుడు మీరు నిరూపించారయ్యా. మీ దగ్గర ఏమున్నాయని మేము చెప్తా ఉన్నాం. ఇందులో జనసేన పార్టీ సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున నెల్లిమర్ల అభ్యర్థి ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు 150 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జా చేస్తే మా హయాంలో అన్ని కూడా లాక్కున్నారు. వెళ్ళి మొత్తం కూడా రోడ్లను తీశారు. మిరకల్ కాలేజ్ లో మీ తమ్ము దగ్గర ఉంటారుగా, ప్రవేశించండి. అక్రమం అని అక్కడ కనబడితే మీరు చొరబడండి. మేము వెళ్ళి చేయలేదా? ఆవిడ చెప్పలేదు ఎన్ని ఎకరాలు కొన్నారు. ఆవిడకున్నటువంటి 1850 ఎకరాల్లో 150 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తే దాన్ని మేము రికార్డ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం వరకు కూడా వాళ్ళు అడుగు పెట్టకుండా చేసాం మేము. కాదు లక్ష్మణరావు గారు, మీ చేతులు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయించండి. ఒక్క నిమిషం. 1995 అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పట్లో ఈనాడులో చేశారు. ఒకవేళ ఆ లింకుతో ఏమైనా సరే చేయించుకున్నారని అనలా ఎవరు కూడా. ఏమో ఆ లింకులు కూడా అంటారేమో, ఏమో మీరు కూడా చెప్తారేమో. నేను అన్నాం కాదండి ప్రసాద్ గారు, ఆ రకం కూడా అంటారేమో అంటున్నాను నేను. ఓకే, దాన్నేముంది, అలాగంటే వాళ్ళే బదనాం అవుతారు కదా. నేను అదే సార్ అదే చెప్తా. ఏది ఏ రకమని ఎట్ల నుంచి ఎట్టేదో అనేస్తారు. దాన్నే ఉంది. ఒకటి సార్, ఈ రోజున పేరుని నాని గారి గురించి బియ్యం గురించి ఎత్తారు. దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అది వేరు, పేరు విషయం వేరు, ద్వారంపూడిది వేరు. పేరు నేను అదే అంటున్నా సార్, పేరు నాని గారి అసలు పీడిఎస్ బియ్యం కాదు, పీడిఎస్ బియ్యం అమ్మేసుకున్నారు, రేషన్ బియ్యం అమ్మేసుకున్నారు సాటింపు. ఆమె పీడిఎస్ బియ్యం ఎందుకు కట్టాడు సార్? మళ్ళీ అదే చెప్తా ఉన్నా. ఆయన కట్టింది, ఆయన ఆ గోడవలు కట్టింది, అద్దెకిచ్చుకున్నాడు. ఒక బస్తాకి 5 రూపాయలు అద్దె వస్తుంది. ఒక 5,000 10,000 బస్తాలు ఉంటే దానికి అద్దె వస్తుంది అంటే పర్మనెంట్ గా ఆయన రూములు కట్టుకున్నాడు. ఇప్పుడు టీడీపీలకు కూడా అద్దెకిస్తాడు ఆయన. దాన్ని ఎందుకు కట్టాడంటే ఆయన సాఫ్ట్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారి మేనేజర్ ఉన్నాడు, ఈయన పెట్టుకున్నటువంటి మేనేజర్ ఉన్నాడు. అక్కడ షార్టేజ్ వీళ్ళు ఎక్కడైతే రైతుల దగ్గర నుంచి కొనుక్కొని నుంచి వచ్చినటువంటి స్టాక్ అవనివ్వండి, ఈ ఎవరైతే సివిల్ సప్లై వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పాయింట్ ఆఫ్ సేల్, అది ఏదైతే పాయింట్ ఆఫ్ సేల్ సంబంధించింది కాదు. మీరు నాదెండ్ల మనోహర్ గారు కానీ ఇదే సివిల్ సప్లై వాళ్ళు కానీ ఇన్ని బియ్యం అంటే 3,000 7,000 బియ్యం కట్టలు మాయమైపోయాయని మీరు కోర్టుకి ఎందుకు సమర్పించలేకపోయారు? అడగండి. కట్టలు పీడిఎస్ బియ్యం మాయమైపోయాయని కోర్టు మీరు ఎందుకు సమర్పించలేకపోయారు? అదే కోర్టు కూడా చెప్పింది. సివిల్ సప్లై యాక్ట్ ప్రకారంగా ఆ కేసు కూడా చెల్లదు. దానికి పనిష్మెంట్ ఏంటంటే అక్కడ ఏమైనా మీకు షార్టేజ్ వచ్చింది అనుకోండి, ఆ షార్టేజ్ కి ఒక వెల కడతారో, వెలకి ఆ రెట్టింపు కట్టించుకుంటారో అయిపోయింది. అది చల్లదన కదా. ఈ రోజున ఆయన ఏ గోడం కట్టారో, ఆ గోడంలో ఏ మట్టి పోసారో, ఏ ఇసుక పోసారో, ఎప్పటి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని రెవెన్యూ శాఖ నుండి మైనింగ్ శాఖను తీసుకెళ్లి అక్కడేమో మీరు తనిఖీలు చేశారు. అంటే ఆ రకంగానే ఇరికిద్దామని, ఏదో రకంగా ఇరికించాలని మీ ప్రయత్నం. అలా వేసుకుంటే మరి టీడీపీ పార్టీ ఆఫీస్ కట్టారు, అక్కడికి ఎక్కడి నుంచి మట్టి తవ్వుకొని తెచ్చి ఇసుక పోసారు. అక్కడ జనసేన పార్టీ ఆఫీస్ కట్టారు, ఎవరి మట్టి తీసుకొచ్చి అక్కడ వేశారు. ఇవన్నీ వస్తాయి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇల్లుకి అంతే దూరం. ఖచ్చితంగా మీరు తీసిన లెక్కల బొక్కలని కూడా మీరు కూడా గుర్తు చేసుకోండి.
ఈ రోజు మాకే కాదు కదా, ఖచ్చితంగా ఎవడి అడుగుదాం. మీరు బాగానే అడిగారు. కాదు వచ్చారో, సాయిల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అనేది అన్ని వెరిఫికేషన్ వస్తాయండి ప్రసాద్ గారు. కరెక్ట్. ఏం లేదు, మీరు ఇప్పుడు బాగా వస్తాయండి. మాట్లాడారు, బాగా అడిగారు. ఎంత స్ట్రాంగ్గా అడిగారంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరు నాని కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా గట్టిగా మాట్లాడలేకపోయాడు. అంత గట్టిగా మీరు మాట్లాడారు. నేను మరలా వస్తాను. బాలకోట గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సో ఇప్పుడు ఏదైతే ఇట్లా వైసీపీ వాళ్ళ మీద గుడ్డ కలిసి ముఖాన్ని వేసేస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద అన్నట్లుగా ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ ఈ అటవీ భూములకు సంబంధించిన వ్యవహారంలో నిజంగా కబ్జాలు చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకని ఈ రకంగా ఆరోపణలు ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు అనేది మీ వర్షం చెప్పండి యాజ్ అన్ అనలిస్ట్గా. ప్రసాద్ గారు నమస్తే. వీరబ్రహ్మం నమస్తే గారికి, అలాగే ప్రేమ్ కుమార్ గారికి, లక్ష్మణ గారికి కూడా. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ రావటం ఆలస్యం అవటంతో రెండవ శ్రీకృష్ణుడు లక్ష్మణ్ గారు రంగప్రవేశం చేశారా? అయి ఉండొచ్చు. మీరు మొట్టమొదట ఒక మాట చెప్పారు ప్రసాద్ గారు, ఎవరి పేరు చెబితే ఆంధ్ర రాష్ట్రం ఉలిక్కబడుతుందని చెప్పేసి మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఒక మాట చెప్పారు. నిజంగానే గత 5 ఏళ్లలో ఎవరి పేరు చెప్తే పసిపిల్లల పాలు తాగరో, ఎవరి పేరు చెప్తే ఆకులు ఊరుకోండి సార్, ఏ సినిమాలు పనికొస్తాయి కానీ. లేదండి, సజ్జల రామకృష్ణారెడ్డి 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రి తరహాలోనే పరిపాలన చేశాడు. మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, రెండవ ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారే. అన్ని శాఖలను ఆయనే పర్యవేక్షించారు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఆయన సంప్రదించకుండా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేవాళ్ళు కాదు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇప్పుడు ఈ యొక్క అటవీ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఇరుక్కున్నారు. సరే, ఆయన 95లో కానీ కొన్నాడా, 2019లో కొన్నాడా, ఎలా కొన్నాడు అనేది అయితే విచారణ సంస్థలు విచారించాల్సిందే. ఇప్పుడు నాకు తెలిసి కూటమి ప్రభుత్వం రాకముందు మనం ఎన్నో వైసీపీ పరిపాలనలో కొన్ని అరాచకాల గురించి, ఇలాంటి దోపిడీల గురించి మాట్లాడాం. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త అంశాలు, అంటే మనకు తెలియని అంశాలు కూడా వచ్చినాయి. 1 కాదంబరి, 2 రేషన్ బియ్యం, 3 పేర్ని నాని యొక్క వ్యవహారం, తిరుపతి లడ్డు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి భూములు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతుంది. దాన్నే వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ రోజున వైసీపీ అధికార ప్రతినిధులు ఏమంటున్నారంటే, మేము తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు మీరు ఊక ప్రచారం చేసుకుంటూ మీరు మీడియా పరంగా మాట్లాడుతూ కరెక్టే కదా ఉంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, కూటమి ప్రభుత్వం మేము కూడా మాట్లాడుతున్నాం, చర్యలు తీసుకోమని వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు 2 కళ్ళు బాలకోటయ్య గారు, 1 కన్ను అభివృద్ధి, 2వ కన్ను సంక్షేమం, మరి 3వ కన్ను లేదు కదా శాంతి భద్రతలు. మరి ఎవరు తీసుకుంటారు చర్యలు? సో అవినీతి చేసిన వాళ్ళని వదిలేస్తామంటారు. దీన్ని బట్టి అదేనా సంఖ్య? 3వ కన్ను గుడ్డుపోయిందండి బాలకోటయ్య గారు, శాంతి భద్రతలో గుడ్డుపోయింది. వదిలేస్తామని చెప్పినట్టేగా. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము కక్షపూరితమైన చర్యలు తీసుకోము అని అన్నారు. అసలు కక్షపూరితమైన చర్యలు తీసుకోమని ఎవరు కోరారు? అదే కదా, చర్యలు ఉంటాయా? అవినీతి చేసిన వాళ్ళని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేయండి, సక్రమంగానే చర్యలు తీసుకోవాలి. నిన్న విజయవాడలో ఇది సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పేసి వాహనాలు మొత్తం ఆపు చేసి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేస్తున్నారు. బెల్ట్ పెట్టుకోలేదని చెప్పేసి వసూలు చేస్తున్నారు. అంటే చట్ట ప్రకారమైన చర్యలే కదా. వాడు హెల్మెట్ పెట్టుకోకపోతేనే కదా నువ్వు ఫైన్ వేసేది. ఈ రోజున కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవినీతి చేస్తే 42 ఎకరాలు 52 ఎకరాలు అన్యాక్రాంతం కనుక చేసుకోగలిగితే మీరు చర్య తీసుకోగలగాలి, మీరు నిరూపించగలగాలి, చర్య తీసుకోగలగాలి. మీరు చర్య తీసుకోకపోతే ఏమవుతుందంటే కేవలం వీళ్ళు మాటల కోసం మాట్లాడుతున్నారు అంటారు. నేను ఒక మాట చెప్తాను. మొన్న కోర్టు ఏమడిగింది, హైకోర్టు, మీరు కాదంబరి విషయంలో సీతారామాంజలి మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు కోర్టు అడిగింది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఉంటే కోర్టు అడిగింది. మరి కోర్టు అడిగిన తర్వాత కూడా చర్యలు లేవు. లడ్డు వ్యవహారం ఉంది, ఏదో సిట్ చేశారు, అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సిట్ చేశారు, ఎప్పుడు తేలుతుందో తెలియదు. అవును ఏంటి తర్వాత ఇప్పుడు నేను మాట చెప్తాను ప్రసాద్ గారు. నిన్న ఈ యొక్క మచిలీపట్నానికి సంబంధించిన రేషన్ బియ్యం వ్యవహారంలో పేర్ని జయసుధ గారిని విచారణకు తెచ్చారు.
ఆమె తన మున్సిపల్ చైర్మన్ వాహనంలోనే విచారణకు వచ్చింది. ఆమెతో పాటు దాదాపు 15 మంది నాయకులు కార్లు వేసుకుని వచ్చారు. వాళ్ళందరి సమక్షంలోనే విచారణ చేశారు. విచారణ చేస్తున్న క్రమంలో ఆమె అభిమానులందరూ కూడా కిరీటీ దగ్గరుండి మాట్లాడింది ఏంటి తెలుసా? ఆమెకు ఆరోగ్యం బాగలేదు, మీరు వెంటనే విడుదల చేయలేదు, ఎవరు మీరు ఎంతసేపు విచారణ చేస్తున్నారని చెప్పని ఒత్తిడి చేశారు పోలీసుల మీద, పంపించేశారు. విచారణ పర్వం ఇలా సాగుతుందండి. అంటే అభిమానుల సమక్షంలో విచారణ చేస్తారా? గత ప్రభుత్వం అడ్వకేట్లను కూడా అనుమతించాలా. టీవీ మూర్తి గారు, ఏబిఎన్ వెంకటేశ్వరరావు గారు, సాంబశివరావు గారు వచ్చినప్పుడు నేను ఆ విచారణకి వెళ్ళేవాడిని. కనీసం అడుగు తీసి అడుగు పెట్టని వాళ్ళ దేన్ని విచారణ అంటారు? మరి ఇలాంటి సంకేతాలు ఏం పోతాయి? ఈ రోజున లక్ష్మీనాథ్ ఛాలెంజ్ చేస్తున్నాడంటే మీరు తప్పు చేస్తే చర్యలు తీసుకోమని చెప్తున్నాడు ఆయన. ఇదిగో మేము పలానోడు భూమి ఆక్యుపై చేస్తే మేము తీసుకున్నాం అంటున్నాడు. మరి దానిలో అర్థం ఉంది కదా, మరి దానికి సమాధానం చెప్పాలి కదా కూటమి ప్రభుత్వం. సరే, కూటమి ప్రభుత్వం ఏంటంటే మేము ఏదో పట్టుకుంటాం, చాలా పకడ్బందీగా చాలా విచారించి పట్టుకుంటామని మాట్లాడుతుంది. నేను ఒక మాట చెప్తానండి, మాటకి మాట సమాధానం కాదండి, మాటకి చేత సమాధానం. నేనేమంటానంటే చర్య సమాధానం. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావడానికి గేమ్ చేంజర్స్ ప్రజలండి. అంతే తప్ప నాయకులు కోరుకుంటే ప్రభుత్వాలు రావండి. ప్రజలు కోరుకుంటే ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు మారుతాయి. ఆ ప్రజలు ఏం కోరుకున్నారు? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమం కోరుకున్నారు, శాంతి భద్రతలు కోరుకున్నారు. మీకు ఎన్నోసార్లు చెప్పా, ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుకు కారణం ఎంతోమంది ఎస్సీలు ఎస్టీలు మేము ప్రాణాలు ఇస్తే ప్రభుత్వాలు మారినాయి, మేము మానాలు ఇస్తే ప్రభుత్వాలు మారినాయి. ఆనాటి ప్రభుత్వం ఉపేక్షించింది, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే ప్రజలు ఆగ్రహం వచ్చిందని మాట్లాడాం. మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎలా అండి? తీసుకోవాలని కోరుతున్నాం. తీసుకుంటుందనే మాట కూడా ఎందుకన్నా మరి కారణం నాకు తెలియదు, కానీ పరిపాలన కాస్త ఉప్పు తగ్గింది. వీళ్ళు ఏంటంటే మొత్తం అభివృద్ధి అని అంటున్నారు. సరే, అభివృద్ధి కారం అసలు లేదండి, కారం కూడా లేదు. నిజమే ఆ మాట, కారం కూడా ఏం లేదు. ఏంటి అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. మీకు ఒక మాట చెప్పాను ప్రసాద్ గారు, నా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం, నా నియోజకవర్గంలో ఒక ఎస్సీ మాదిక కులానికి సంబంధించిన ఒక మహిళ స్లేపర్ పనిగా చేస్తుంది. ఆమె భర్త వైసీపీ, ఆమె భర్త వైసీపీ అని ఈ అమ్మాయిని 6,000 రూపాయలు ఉద్యోగం దగ్గర నుంచి తీసేశారు. కానీ ఆమె తండ్రి టీడీపీ, 30 ఏళ్ళుగా. ఆయన కలిసినా కూడా ఆ అమ్మాయిని తీసేస్తున్నారు. వాళ్ళే నా దగ్గరకు వచ్చారు. రెండోది, జగ్గేపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఉపాధి హామీ పనిచేసే ఒక వ్యక్తి ఎస్సీ మాల, అతను వైసీపీ పోస్ట్ ఇచ్చిందని చెప్పేసి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకుడు తీసేశాడు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్ ఏమో జనసేనలోకి వచ్చాడు. ఇక్కడేమో నాయకులు పార్టీలు మారొచ్చు, పొట్టదెప్పల కోసం, బతుకుదెరువు కోసం ఎస్సీలో ఎస్టీలో ఏదో పని చేసుకుంటుంటే వాళ్ళు కడుపు కొడుతున్నారు. ఇది వ్యతిరేకత అవ్వదా రేపు పొద్దున ప్రజల్లో? ఎంత వ్యతిరేకత! వైసీపీ ఉదయభాను గారు ఏమో జనసేనలో ఉన్నాడు. వైసీపీ ఎమ్మెల్యే ఇచ్చిన ఒక చిన్న చిరుపాటి ఉద్యోగం చేసుకుంటున్న ఒక దళితుడేమో వాళ్ళ పట్ట కొడతాం ఎందుకండి పాపం, అయ్యే కొడుతున్నారు. మీకు ఇంకో మాట కూడా చెప్తా, నా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేని మద్యం షాపులలో నెలకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఎమ్మెల్యే. చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అన్న 30 లక్షలు అడుగుతున్నాడు, 20 ఇస్తామన్నా కూడా రాజీ పట్టలేదంటే నేను ఎంపీ గారికి చెప్పండి అన్న. ఎంపీ గారికి చెప్తే ఎంపీ గారు సెటిల్ చేసుకోమన్నంట. తీరా విషయం ఏంటంటే ఆ ఎమ్మెల్యే చెప్పింది ఈ 30 లక్షలు ఆయన కూడా వాటా ఉందని చెప్పిండంట. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ కూడా వర్షం పెట్టి అడుగుతాను. అంటే అబ్బాయి, ఇప్పుడు నేనేమి ఈ డిబేట్లో ఉన్న పెద్దలని నేను ఇబ్బంది పెట్టాలని కాదండి. అంటే చెట్టు ఆకులు చూపించి, చెట్టు పువ్వులు చూసి చెట్టు బాగుంది అనుకోకూడదండి. చెట్టు వేర్లు ఎలా ఉన్నాయి, కాండం ఎలా ఉంది, కొమ్మలు ఎలా ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వాలు రావటానికి కష్టించిన కార్యకర్తలు లేదా పోరాటాలు చేసిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు, లక్ష్మణ కూడా గతంలో పోరాడినోడే. వీళ్ళందరూ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఇప్పుడు నిన్న ఒక మాట విన్నారా? వైసీపీ నుంచి వచ్చిన నాయకుల్ని ఆలోచించి 3 పార్టీలు తీసుకోవాలి అని అనుకున్నాయి అంటండి. అంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకి ఇంకా 50, 30, 20 అని వీస్ట్ చేసుకున్నట్టుగా
ఎవరెవరిని తీసుకోవాలి, ఎంతమందిని తీసుకోవాలి అని ఎలా హేతుబద్ధత అవుతుందండి ఇది? వైసీపీ పార్టీ నాయకులు తీసుకుంటే వైసీపీకి ఏమవుతుంది? ఏమైనా ఊడిద్దా? దేశంలో ప్రజలు లేరా? నాయకులు పుట్టరా? ఇప్పుడు ఉండ ఎమ్మెల్యే పోతే ఇంకా లక్ష్మణ పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా, అంతే. లక్ష్మణ పోతే ఇంకోళ్ళు వస్తారు. నాయకులు మారితే పార్టీ ఎందుకు పోతుందండి? అంతే కదా, ప్రజలు కదా చూసేది. నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి, ప్రజలు నమ్మాలి. మనం ప్రజలకు ఏం హామీ ఇచ్చామో చెయ్యాలి, వాటి మీద చూడాలి. అందుకని ఏది ఏమైనా సరే ప్రజలు ఏదైతే ఆశించారో ఆ దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలి. అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు శాంతి భద్రతను కూడా కాపాడాల్సిన అవసరం ఉందని అయితే చెప్పక తప్పదండి. ఒక నిమిషం అండి వీరరామన్ గారు, ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి. పరిపాలన అంతా కూడా మీ చేతిలో ఉంది, అధికారులందరూ మీ చేతిలో ఉన్నారు. మరి ఇప్పుడు రెవెన్యూ శాఖ సంబంధించి ఇప్పుడు ఆ మంత్రి గారు అంటూ అనగానే సత్యప్రసాద్ గారి ద్వారా ఇమీడియట్గా అక్కడ అసలు సర్వే నెంబర్ ఎంత, మరి అక్కడ ట్యాక్స్లు ఎవరు పే చేస్తున్నారు, ఎవరి పేరు మీద ఉంది, ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం 5 నిమిషాల పని. ఒకటి. 2, మీ పరిపాలనా తీరులో ఉన్న లోపాలు ఏదైతే చిన్న చోటా మోటా నాయకులు ఉన్నారో, మరీ స్వీపర్ పోస్టులు చేసుకునే వాళ్ళని, గ్రేడ్ డి పోస్టులు చేసుకునే వాళ్ళ పొట్ట కొడుతున్నారట. ఇంత దారుణం అండి. వీళ్ళేమో పార్టీలు మారిపోతూ ఉంటారు, వాళ్ళేమో వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అని చెప్పేసి వాళ్ళని తీసేస్తారా? ఇది నా దృష్టిలో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పిన 2 ఎగ్జాంపుల్సే కాదు, ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో చాలామందికి అట్లా అన్యాయాలు చేశారు. రాగానే కూటమి అధికారంలోకి రాగానే ఈ చిన్నగా పాపం ఉపాధి చేసుకుంటున్న వాళ్ళని దెబ్బ కొట్టడం, ఇదే మనం ఇచ్చే సంకేతం. ఒకటి, అసలు కూటమి అధికారంలో ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు కూటమి అధికారంలో ఉన్నా కానీ సీఎంగా ఉన్నారా అనేది కూడా అర్థం కావట్లా. చెప్పండి. అది కరెక్టేనండి. మీరు చెప్పే దాంట్లో తీసేసినారు అంటే దానికి కారణము ఏదో మా పార్టీ కాదనో వైసీపీ వచ్చినాననే కాదు, అతని మీద ఉన్నటువంటి సక్రమంగా పనిచేస్తున్నాడా లేదా ఆ విషయంగా ఆలోచన చేసి ఆ నియోజకవర్గాలు చేస్తారు. కానీ కేవలం చెప్పారులే కానీ ఇవన్నీ రాజకీయపరమైన ఆరోపణలే. సరిగ్గా పనిచేయకపోతే ఎట్లా? సరిగ్గా అసలు నాయకులే పనిచేయట్లేదు, అసలు నాయకులు పనిచేస్తున్నారు సరిగ్గా. ప్రసాద్ గారు, నిన్న రాజశేఖర్ అనే ఒక అధికారిని జగన్మోహన్ రెడ్డి గారి కొలువులో బాగా పనిచేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన అధికారిని ఆయన 1 సంవత్సరం పాటు పొడిగి, అదే అంటున్నాను. ఇప్పుడు 6,000 రూపాయలు ఉద్యోగం చేసుకున్న స్వీపర్ ఏమో సరిగ్గా ఓడవట్లేదు అంటున్నారు. మరి సమాజాన్ని ప్రక్షాళన చేయవలసిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళేమో వదిలేస్తున్నారు. మరి దాన్ని ఏమనాలి? సరే, ఒకటి ఏదో జరగవచ్చండి, నేను కాదనము. కానీ ప్రతిదానికి ఒక చిన్న దాన్ని తీసుకొని ఆ ఊర్లో తీసేశారు, బాలకోట గారు చెప్తున్నారు కాన్స్టిట్యూన్సీ జరిగిందని. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒకటేదో జరుగుతూ ఉంటాయి. దానికి నిదానంగా దాన్ని సెట్టడి చేయాల్సిన అవసరం ఉన్నమాట వాస్తవం. కొన్ని చోట్ల జరిగిన మాట బాలకోట గారు చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఒక్కో చోట జరిగి ఉంటాయి, తీసేసి ఉంటారు. ఏం కారణాలు దాన్ని ఎంక్వైరీ చేయాలా? లక్ష్మణ్ గారు ఏంటి మీరు ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, సబ్మిషన్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో పెట్టినటువంటి ఆయా పోస్టులు అది ఏదైతే 15,000 ఇస్తామన్నారో వాళ్ళ ద్వారా 1,000-2,000 ఖర్చు చేసి హై స్కూల్కి అయితే 2 ఆయాలు, ఎలిమెంటరీ స్కూల్కి అయితే ఒకరు, వాళ్ళకి హై స్కూల్కి అయితే 10,000 ఇస్తామన్నారు ఆయాలకి, ఎలిమెంటరీ స్కూల్లో చేసిన వాళ్ళకి 6,000 అన్నారు. కానీ ఆ 10,000 6,000 ఇస్తామన్నారు. ఇప్పుడు మీకు నిజంగా మీద వాళ్ళ మీద చిత్తశుద్ధి ఉంటే 10,000 కానీ 15,000 కానీ ఇవ్వండి, అంతేగాని ఉన్నల్ని తీసేయడం ఎందుకు? వాళ్ళకి పార్టీలు ఆపాదించడం ఏంటి సార్? సార్ మా పార్టీ టీడీపీలో ఇచ్చినా సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చిన్న వాళ్ళని తీసేయకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళకి పార్టీలు అంటగట్టకండి సార్. నాయకులుగా మనకే లేవు, వాళ్ళకి పార్టీలు అంటగట్టడం. చెప్పండి. ఒకటి ఆలోచించండి, మా ప్రభుత్వం అధికారం పోయిన తర్వాత 90% తీసేశారు. మీరు 1-2 కాదు. సరే, వాళ్ళు తీసేశారు సార్. సరే, వాళ్ళు తీసేశారు. మీరు అలా చేయరు కదా, మీరు మంచి ప్రభుత్వం కదా, మంచి ప్రభుత్వం అంటున్నారు కదా. మేము అట్లా చేయడం లేదు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు మీకు మీ ప్రభుత్వం అని. మా ప్రభుత్వం ఉన్న మాట వాస్తవమే, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న వాస్తవమే. అందుకనే ఇప్పుడు కూడా అక్కడ కలెక్టర్స్ అన్ని రకాలు చూడాలి. ఇప్పుడు ఏదంటే లేదంటే పేరునాని భార్య వచ్చమని అమ్మడే అసలు రాష్ట్రంలో
ఒక ప్రభుత్వం అధికారంలో ఒక మంత్రి ఉంటే మంత్రి భార్య గోడౌన్లో బియ్యం పెడతారు అసలు ఎక్కడన్నా ఉంది అది చిట్టం? మంత్రి భార్య పేరు మీద ఉన్న గోడౌన్లో బియ్యం ఎందుకు పెడతారు మీరు తప్ప అట్లా ప్రతి అట్లా మాట్లాడాలంటే మేము కూడా గంటలు మాట్లాడగలం. దాంట్లో కాదు కదా, తప్పు కూటమి నాయకులే సపోర్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి పేర్నాని గారికి. సార్. కూటమి నాయకులు ఎవడో ఒకడు ఇండైరెక్ట్ ఉంటారు, వాళ్ళని మనం లేవు అని చెప్పడానికి లేదు. ఎక్కడో అదే ఉంటారు అంటుంది. ఆయన ఫ్రెండ్షిప్లు అవి కూడా మేము కాదనం. అయితే చెప్పండి. మేము చేసేవన్నీ కూడా చట్టపరంగా పోవాలనే మా ఉద్దేశం తప్ప సార్, మేము కక్ష చట్టపరంగానే సాధించే వెళ్ళండి, చర్యలు కక్షపూరితో మేము చేయము. వెళ్ళొద్దు. మీరు పదే అదే చెబుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ సి గ్రేడ్ డి గ్రేడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళని ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు కదా. మరి ఉప్పు నిప్పులాగా ఉండి చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడికి వెళ్ళిన జోగి రమేష్ని కూడా తీసుకొచ్చి చక్కగా కాన్వాయ్ వేసుకొని పక్కన పెట్టుకున్నారు కదా. వాళ్ళకేం లేవు ఎటువంటి విభేదాలు, ఇక్కడ మాత్రం వచ్చేస్తాయి అనేది. ఏం కాదులేండి, వాళ్ళ మీద ఉంటది ఇవి. ఏమండి వీళ్ళను లేకుండా ఏం కాదు, ఇప్పటికిప్పుడు వారం 10 రోజులాగా మాకు జరిగిన టైం తక్కువ. ఉన్నాయన్నీ ఈ రాష్ట్రానికి అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు. నెలకు వచ్చేసేమండి వరకు జీతాలు ఉన్నాయి, పింఛన్లు ఉన్నాయి, ఇవి కూడా మేము ఒకే చూసుకోవాలా, డెవలప్ చూసుకోవాలా. అంతేగాని మీరు ప్రధానికి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మేము కక్ష పూర్తి ఎక్కడ చేయము. మేము ఏదైనా సరే చట్టపరంగా ఎవరు తప్పు చేసినా వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయితే కొద్దిగా అంటే గుడ్. అంతే. హేమకుమార్ గారు, సో ఇప్పుడు ఏదైతే బాలకోట గారు చెప్పేది సాధారణ విషయం కాదండి. ప్రజలు ఇబ్బంది పడకూడదు అని అంటే పొట్టకూటి కోసం చేసుకునే ఉపాధిని కూడా దూరం చేస్తున్నారు అంటే ఇది మహాపాపం. సో అట్లా మీ దృష్టిలో కూడా ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు కూడా భాగస్వాములు అధికారంలో. సో అటువంటి తరుణంలో ఖచ్చితంగా మీరు కూడా కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పుడు సామినేని ఉదయభాను ఉన్నాడు, ఆయన మీ పార్టీలోకి వచ్చారు, ఆయన నియోజకవర్గంలో కూడా ఇట్లా జరుగుతుందట. మరి ఇప్పుడు ఆయన అప్పుడు సాఫ్ట్గానే ఉండేవారు, ఆయన ఏమి అగ్రెసివ్గా ఉండి గత వైసీపీ నాయకులాగా ఎవరు నేను కామెంట్ చేయలేదు, నోటు దూర్చి పని ఏమి చేయలేదు ఆయన. కానీ ఇప్పుడు ఆయన మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటివి చోటు చేసుకోకుండా ఏ పార్టీ వాళ్ళైనా సరే నిజంగా వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు ఏ పోస్టులో ఉన్నారో అది కంటిన్యూ చేయించండి. మీకు అంత జాలి దయా ఉండి మీ పార్టీ కేడర్ని ఎవరైనా పెట్టాలనుకుంటే వేరే రకంగా సపోర్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు చాలామంది నిరుద్యోగ యువత ఉంటే వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్గా చేస్తానన్నారు కదా. సో ఆ ప్రకారంగా వేరే ఆప్షన్స్ ఏదైనా పెట్టండి అని నా సూచన. మీరేమంటారు చెప్పండి సార్. ఇది మీరు చెప్పింది కరెక్ట్, అక్కడక్కడ 1-2 జరగడం. కానీ ఎస్పెషల్లీ నేను తిరుపతి గురించి చెప్పాల్సి వస్తే టీటీడీలో లక్ష్మీ శ్రీనివాస్ అనే ఏజెన్సీ ద్వారా ఎన్నో ఉద్యోగాలు, ఏ స్వీపర్ పోస్టులు కానీ ఇలాంటి క్లీనింగ్ పోస్టులు కానీ ఇలాంటివి ఎన్నో క్రియేట్ చేస్తున్నాం. కానీ అక్కడ ఎంతో మంది మీకు వైసీపీ నుంచి వచ్చిందనేసి అని లక్ష్మీ శ్రీనివాసన్ తీసేయడము, ఇంకొక దాన్ని మేము వచ్చామనేసి కూటమి వచ్చిందనేసి అని అది చేయడము, ఎక్కడన్నా ఒకటి అలా జరుగుంటే అది ఎవరో ఒకరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు 5 వేళ్ళు ఒకటిగా ఉండదు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట తప్పు చేస్తే మొత్తం దాని కూటమి మీద తోసేయడం అనేది కూడా ఇది కాదు. కానీ ఈ నేను చెప్పిన ఈ తిరుపతిలో జరుగుతున్న ఇదైతే కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగస్తులు కానీ ఎక్కడైనా సరే ఇంకా ఎవరైనా అవసరమైతే నా దగ్గరకు వచ్చిన దాదాపు ఒక 10 మంది దాకా కూడా ఇప్పుడు ఉద్యోగం పెట్టించాం మనం. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీ ఎవరికి ఓటేశారు ఏంటి అనేసి మనం అడగలేదు. పేదలంటే ఖచ్చితంగా వీ షుడ్ హ్యావ్ ఎ కన్సర్న్. వాళ్ళ కన్సర్న్ గానే మనం ఆలోచిస్తామే తప్పితే పార్టీలకి వాళ్ళకి బుద్ధ లేదు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పుకోవాల్సి వస్తే కూడా నిజంగానే లిటరల్ ఓపెన్ చెప్పాల్సి వస్తే తిరుపతిలో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు ఆ రోజు వైసీపీకి మన కూటమికి యాంటీగా చేస్తున్నారు. ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి బ్యానర్లు కడుతున్నారు. మేము కట్టలేకపోతున్నాం, మేము కట్టట్లేదు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే కొంతమంది ఉంటారండి, కొంతమంది వల్ల అందరినీ ఏం చేసేయడము, అందరి మీద నిందలేసేయడం అనేది కాదండి. ఎందుకంటే నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి నేను జనసేన పార్టీలోనే ఉన్నా. నేను ఆ రోజు నేను ఇంత సీనియర్ అనేసి నన్నేమి పైన నెత్తిని పెట్టుకొని అయితే ఏం పెట్టుకొని అయితే చూడలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అనేసి వాళ్ళని కింద దోసే విధంగా అయితే చూడట్లేదు. కాకపోతే ప్రక్షాళన జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరి మీద చర్యలు అయితే మాత్రం తీసుకోవాల్సిన చర్యలు చట్టం తన పని తను చేసుకోబోతుంది. అంతే తప్పితే కక్షపూరిత చర్యలు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ కేసు అయినా సరే మంగళగిరి ఆఫీస్ లో వచ్చారంటే దానికి న్యాయం చేస్తున్నారని సరే నేను ఫస్ట్ పట్టే చెప్పాను. డిబేట్ లోకి రావడమే మంగళగిరి ఆఫీస్ లో ప్రజాక్షేత్రంలో జనవాణి అని పెట్టి ప్రజలకి ఎక్కడెక్కడ ఇబ్బంది కలిగిందో దాన్ని తీసుకునేసి ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క టర్మ్ వాళ్ళు పోయేసి అర్జీలు తీసుకునేసి దాన్ని
ఫుల్ఫిల్ చేయాలనే విధంగా చేస్తున్నారు. అంతే ఇప్పుడు ఇదే కాదు సార్, ఏ ప్రభుత్వం వచ్చినా జంపు జిల్లానీళ్ళు ఉంటారు, వాళ్ళు కాదు. ఈ రోజు వీరబ్రహ్మం గారు ఉన్నారు, ఆయన ఎప్పటి నుంచో పార్టీలో ఉంటారు. లక్ష్మణరావు గారు ఉన్నారు, వాళ్ళు పార్టీలో ఉంటారు. ఏ పార్టీ ఇప్పుడు పార్టీ ఏదో ఇప్పుడు కూటమి మారిపోయిందో ఇంకోటి మారిపోయిందో అనేసి పార్టీ మారేవాళ్ళు కొంతమంది ఉంటారు, దానికి ఎవరేం చేయలేము. ఇప్పుడు పార్టీ నేనైతే ఫస్ట్ గా నా సొంత ఒపీనియన్ ఒకటే చెప్తున్నాను, సొంత ఒపీనియన్ రిక్వెస్ట్ కూడా, పార్టీ కూటమి ప్రభుత్వం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రోజు పార్టీ రూలింగ్ వచ్చిందనేసి సరే మన పార్టీ దగ్గరకు వచ్చే మేము కష్టపడినాము ఏదో మాటలు చెప్పి కాలం గడిపే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా తీసుకునే ఒక వ్యక్తిని ఎవరినైతే తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని కూడా ఆలోచించండి. వైసీపీలో ఉన్నాడు, నీ పార్టీలో ఎన్నేళ్ళు కష్టపడి ఉన్నాడు. నేను నా సొంతగా నా వ్యక్తిగత విషయం ఉండేది. ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి పాత క్యాడర్ ఎవరైతే ఎన్నో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఈ క్యాడర్ అంతా కష్టపడింది పార్టీకి. ఏది 10 ఏళ్ళు మేము ఎన్ని పోరాటాలు చేస్తుంటాం, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో వైసీపీని ఎదుర్కోవడం అంటే ఆషామాషి కాదు. ఎన్ని కేసులు పెట్టుంటారో, ఎన్ని మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తుంటారో, ఎన్ని మా మీద థ్రెటనింగ్ కాల్స్ వచ్చుంటాయో. ఈ మరి డిబేట్ నేను ఇప్పుడు కాదు, మీతో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే నేను డిబేట్ లో మాట్లాడుతున్నాను. నాకు ఎన్ని థ్రెటనింగ్ కాల్స్ వచ్చుంటాయి, అవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఖచ్చితంగా నేను మా పార్టీకి కూడా సూచనలు ఇస్తున్నా, ఇది కూడా ఆలోచించండి. ఎవరైతే క్యాడర్ మిమ్మల్ని నమ్ముకొని దాదాపు 10 ఏళ్ళుగా ఉన్నారు, వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ కల్పించండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేమే వాళ్ళు రావద్దు, వీళ్ళు రావద్దు, పార్టీని బలోపేతం చేయొద్దు అని నేను చెప్పట్లేదు. కొత్తగా యాడ్ నుంచో పుట్టుకురారు. ఎవరైతే 5 కోట్ల మంది ఉన్నారో దాంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళు చదువుకోలేదు తప్పితే కొత్తగా రారు. రాజకీయాల్లో అందరూ రారు కదా. ఎవరైతే రాజకీయాల్లో ఉండాలని వాళ్ళ ఆసక్తి ఉంటుందో, ప్రజాసేవ చేయాలని ఆసక్తి ఉంటుందో వాళ్ళకి కన్సల్ట్ చేయాల్సిన బాధ్యత పార్టీ అధినేతలదే ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీ అధినేతలతో ఉంటుంది. కానీ చిన్న తప్పిదాన్ని భూతత్వంలో పెట్టి చూసి దాన్ని కూటమి మీదనో ఏదైనా ఒక పార్టీ మీదనో బురదల్లే విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న లోపం జరిగిందంటే గత ప్రభుత్వంలో అయితే మామూలు లోపాలు కాదు, వివత్సమైన లోపాలు. అదే సార్ అంటే ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేయొద్దిక, వాళ్ళని పక్కన పెట్టేశారు. మీరు చెప్పిన దానికి నేనేమంటే ఈరోజు చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము వినిపించుకుంటున్నాం. చర్యలే కానీ సక్రమంగా వాళ్ళు ఏదైతే ప్రభుత్వం వచ్చామో వాళ్ళు సక్రమైన చర్య, వాళ్ళు ఏమంటున్నారు, దాన్ని ఖచ్చితంగా విచారణ చేసే చర్యలు తీసుకుంటాము, వేగంగా తీసుకోలేని చర్యలు అనేసరి కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న సూచనలు. అంతే తప్పితే మేము కష్టపూర్తిగా ఏదైనా ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు అనుకోండి, అది కక్ష సాధింపు చర్య అంటారు. అలా కాకుండా విచారణ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటారు. రైట్ సార్. ప్రసాద్ గారు అయ్యా చెప్పండి. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న తప్పులు భూతత్వంలో విధంగా ఇప్పుడు మేమున్నాం సార్. నేను కాపు కులానికి చెందిన వాడిని. 83లో తెలుగుదేశం పార్టీ చేస్తే 42 సంవత్సరాలు పార్టీ మారకుండా ఉంటే 100 సార్లు నేను మీటింగ్లలో బాలినేని గురించి మాట్లాడా, వైసీపీ నాయకుడని. ఇవాళ తను చేరాడు, ఒక పేరు చెప్తాడు, ఆ పేరు చెప్పినోడికి ఇస్తే అది మీరు వైసీపీకి ఇచ్చినారంటారు. ఇవ్వకపోతే మా కూటమిలో ఉన్నటువంటి జనసేనకు న్యాయం జరగలేదంటారు. ఇట్లాంటి తప్పులు ఒకటారు ఉంటాయి. దాన్ని మీరు మరి చిన్నదాన్ని చూసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు సార్ వాళ్ళు. రైట్. లక్ష్మణరావు గారు. ప్రసాద్ గారు ఆయన అంటున్నారు అలాంటప్పుడు, ఇప్పుడు పార్టీ ఏ పార్టీగా ఉన్నాను సార్, ఒక పార్టీలో ఒక గ్రామ స్థాయి నుంచి ఒక లీడర్గా ఎదగాలన్న వ్యక్తులు ఎప్పటి నుంచో పార్టీకి చేసిన వ్యక్తులు ఉంటారు. మీరు పార్టీలు మారి ఆ వ్యక్తిని తీసుకొని ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి మీరు ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు, అంటే వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోయిన వ్యక్తులే అక్కడ డామినేషన్ చేస్తే, మరి మీలాగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాలాగా 10-15 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తుల పరిస్థితి ఏంటంటున్నా, అక్కడ మన మాటలు చల్లవు కదా. అంటే ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ చెప్పింది వాస్తవం. పార్టీలు మనం నమ్ముకొని కష్టపడుతుంటాం, కానీ కొంతమంది వచ్చి లాబింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు లాబింగ్ చేయలేరు. చెప్పినప్పుడు మీరు లేదు, అదే చెప్తున్నా. నా బాధ కూడా అదే కనిపిస్తున్నాను. ఆ లాబింగ్ చేసే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తించట్లేదు కొన్ని చోట్ల. అదే దాన్ని ఎవరైతే ఇక్కడ లోకల్ లీడర్స్ ఉంటారో దాన్ని తీసుకుపోయి పార్టీ అధిష్టానం దగ్గర చెప్పాలి. ఇతను ఫస్ట్ నుంచి చేస్తున్నాడు పార్టీ అంటే లక్ష్మణరావు గారు బాధ్యత ఉంటది. హేమకుమార్ గారు, లక్ష్మణరావు గారి పరిస్థితి ఏంటంటే ఆయన గత ప్రభుత్వంలోనేమో ఆయన ప్రతిపక్ష పాత్రే, ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తారు, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు.
సాధారణంగా ఎవరైనా తెలుసు. అధికారంలో ఎవరుంటే అటు పక్కన ఉంటారు, ఆయనేమో ఆపోజిట్లో ఉంటున్నారు. ఎస్ లక్ష్మణ్ లక్ష్మణ్ గారు తెలుసు నాకు. ప్రసాద్ గారు నేను అదే చెప్తాను. మెయిన్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే నాయకత్వం చేయాలి, కొత్తగా లీడర్లు అవ్వాలనుకున్న వాళ్ళు ఎదగలేరండి. స్థానికంలో ఏ పార్టీకైనా కార్యకర్తల బలమే బలం. మరి అలాంటి కార్యకర్త తన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా ₹1 సంపాదించుకోలేనప్పుడు ఆ కార్యకర్త మరి ఎందుకంటే పార్టీ జెండా మోసి ఆ కార్యకర్త మరి రేపొద్దున పార్టీ జెండాని మీ పార్టీ కోసం ఏ విధంగా కష్టపడతాడు? అంటే ఇక్కడ ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యేలో ఎంపీలో లేదా ఇక్కడ ఎంపీటీసో జడ్పీటీసో ప్రెసిడెంట్గా ఉన్నోళ్ళు మీరు లబ్ధి చేరుకుంటే పార్టీ కోసం జెండా మోసినటువంటి కార్యకర్త పరిస్థితి ఏంటి? మీ నాయకులు మారిపోతారు. మీ నాయకులు మారిపోతేమో ఈ కార్యకర్తల పరిస్థితి ఏంటి? సో నేను అదే చెప్తాను సార్ ప్రసాద్ గారు, ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఇది ఆలోచించాలా. కార్యకర్తల్ని విస్మరించినటువంటి పార్టీ ఏ పార్టీ కూడా మనుగడ లేదు. అది ఏ పార్టీ అవునండి, కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ. ఈరోజు నేను బిల్లీగా నమ్ముతాను సార్. ఇప్పుడు కూడా నాకు టీడీపీ పార్టీ మీద ఒక సానుకూలత ఉంటుంది. ఏంటంటే ఇప్పుడే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇప్పుడు కూడా ఇంత బిల్లి స్ట్రాంగ్ ఉందంటే కారణం ఏంటంటే నాయకుల వల్ల కాదండి, ఆ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల బలం. మీరు కావాలంటే ఎక్కడైనా చెక్ చేయండి. వాళ్ళ కరుడు కట్టిన తీవ్రవాదులతో సమానం అంటాను. నేను ఎన్ని డిబేట్లు మాట్లాడిన ఎందుకంటే వాళ్ళు ఏది ఎంసీ కింద స్థాయికి మాట్లాడినట్టు కాదు. వాళ్ళు పార్టీ మారాలంటే కార్యకర్తలు మారరు, నాయకులు మారిపోతారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం కరుడు కట్టిన తీవ్రవాదులతో సమానం. నాకు తెలుసండి వాళ్ళు ఏ రంగం ఎంత స్ట్రాంగ్ ఉంటారో. సో అటువంటి క్యాడర్ ఏ పార్టీ అయినా విస్మరిస్తే పార్టీకి పుట్టగతులు ఉండవు. అది వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ కార్యకర్తలని మరి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం గల కారణం ఏంటంటే ప్రసాద్ గారు, పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తల వాళ్ళ పిల్లలకి ఒక భరోసా, వాళ్ళ పిల్లలకి ఒక ఉపాధి కల్పించలేకని గ్రామ స్థాయిలో ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మెయిన్ ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి అది, కార్యకర్తలకు ఇచ్చిన భరోసా. ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎన్డీఏ కూటమి నాయకులు మీరు ఎందుకు ఆ భరోసా కల్పించలేకపోతున్నారు? సార్ మీకు 5,000 తక్కువ సార్, మీరు 10,000 ఇస్తామన్నారు సార్. ఒక విలేజ్ లో ఒక 10,000 ఆ నెల మొత్తం బతకడానికి 10,000 ఎక్కువ సార్. ఆ 10,000తో బతకగలరు. టౌన్ లో ఉన్నాడు బతకలేడేమో, కానీ సొంత ఊర్లో సొంత ఆడపిల్ల కానీ ఆ అబ్బాయి కనుక బతకడానికి ఆ 10,000 చాలా అవసరం. సో ఆ విధంగా మీరు వాలంటీర్లు ఈ రోజు రిక్రూట్మెంట్ చేయండి. వాలంటీర్లకు మీరు ఇస్తామన్నారు కదా, ఇవ్వండి. కావాలంటే మీ పార్టీ కార్యకర్తలకు వేయండి అయ్యా, మా పార్టీ కార్యకర్తలకు వేయద్దు. మీ పార్టీ కార్యకర్తలకు వేయండి 2 లక్షలు 3 లక్షల మందికి. కానీ ఉపాధి అవకాశాలు కల్పించాలని కదా మేము అన్నాం. సరే వాళ్ళు వేరే రకంగా ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అంటున్నారు కదా, వాళ్ళకి ఎంఎస్ఎంఈల ద్వారానో ఇంకోటో లేదా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టియటం ఇంకోటో చేపించి వాళ్ళకి మంచి ఉపాధి కల్పిస్తాం, వాళ్ళ అర్హతలు విద్యా అర్హతలు తగ్గట్టుగా అంటున్నారు. చూద్దాం, కొంత సమయం వెయిట్ చేసి అది చేయలేకపోతే అప్పుడు అనొచ్చు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని అంటారు కదా. ఆ రకంగా ఇప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థ తీసేసి వాళ్ళని ఎట్లాగో ఎంటర్ప్రెన్యూర్ చేస్తామన్న దాంట్లో కూడా ఏ రకంగా అవకాశం లేకుండా చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిద్దాం లక్ష్మణరావు గారు. బాలకోట గారు. ప్రసాద్ గారు నేను అదే అన్నానండి, ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు మీకున్నటువంటి సమయంలో మీరు ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ మీకు సహకరించట్లేదు. రాష్ట్ర బడ్జెట్ సహకరించలేనప్పుడు నేనేమంటానంటే ప్రసాద్ గారు, మళ్ళీ మా సోదరులు బాలకోట గారు మళ్ళీ ఫీల్ అవుతారు. అమరావతిలో ఎంత పెట్టుబడులు పెట్టి ఇంత హఠాత్తుగా ఎందుకు కట్టాలంటున్నాను నేను. బాలకోట గారు చెప్తారు సమాధానం. మీరు అడగాల్సిన ప్రశ్న అడిగేసే బ్రహ్మాండంగా కాదు. మా రాష్ట్ర బడ్జెట్ జీతాలు ఇవ్వడానికి చాలట్లేదు, జీతాలు ఇవ్వలేకపోతున్నాం ప్రభుత్వ ఉద్యోగులు కానీ అచ్చెన్నాయుడు అన్నాడు. వాళ్ళ తమ్ముడికి మాత్రం ప్రాధాన్యత వచ్చేసి వాళ్ళ తమ్ముడిని మాత్రం మళ్ళీ రిటైర్ అయిపోయిన ఉద్యోగులేమో మళ్ళీ ఆయనకి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి పదవులు మాత్రం అందులో ఎక్కించవచ్చు. అధికార లక్ష్మణరావు ఒకటి వినండి, అమరావతి ఖర్చు అంటే అసలు అమరావతి కదండి రాష్ట్ర రాజధాని చెప్పే స్థాయి వైసీపీ నాయకుడికి ఉందా? ఎక్కడ ఏది రాజధాని చెప్పారు మీరు? బాలకోట గారు చెప్తారు. లేదు బాలకోట గారికి ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి ఒక నిమిషం, సమయం లేదు. బాలకోట గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానికి సంబంధించిన ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. లక్కీగా మీరే ప్యానల్లో ఉన్నారు, చెప్పండి. ప్రసాద్ గారు,
అయ్యా. ఈ సందర్భంగా మీకు ఒక చింతకాయల కథ చెప్తా. ఒక ఊర్లో ఒక ఆమె చింతకాయలు అమ్ముకుంటుందంట. ఆ, లేవగానే గంపలో చింతకాయలు వేసుకొని చింతకాయలు అని చెప్పి ఊరంతా తిరిగి అమ్ముతూ ఉంటుంటది. ఆమె కాస్త అందంగా ఉంటుంది. ఒకసారి చింతకాయల కథ మళ్ళీ చెప్పండి, కట్ అయింది వాయిస్. ఒక ఊర్లో ఒక ఆమె చింతకాయలు అమ్ముకుంటూ ఉంటుంటది. గంపలో ఓకే. చింతకాయలు పెట్టుకొని ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు చింతకాయలు అంటే ఊరంతా తిరిగి పక్క ఊర్లు తిరిగి అమ్ముతూ ఉంటుంటది. ఓకే. కాకపోతే ఆమె కొద్దిగా అందంగా ఉంటుంది. ఆ, రాజుగారు ఎందుకని ఆ ఊర్లో గుర్రం మీద వెళ్తే ఆమెను చూస్తాడు. చూసి ఇంత అంతగತ್ತೆ నా భారీగా ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అని ఆమెను పెళ్ళాడతాడు. పెళ్ళాడితే పల్లకిలో ఊరేగింపుగా పోతా ఉంటుంటే ఆ ఊరేగింపు బోయిలు మోస్తూ ఉంటుంటారు. మోస్తూ ఓహం బాయిని మోస్తుంటే ఒక చింత చెట్టు వస్తుంది. ఆ, ఆ చెట్టుకున్న చింతకాయలు చూస్తుందేమో. చూసి రాజుగారిని అడుగుతుంది. రాజుగారిని అడుగుతుంది, ఏమండి ఆ ఒక్కరి టింకరగా ఉన్న కాయలను ఏమంటారు అని అడిగింది. ఓయ్ అబ్బా. ఇప్పుడు లక్ష్మణ గారు చెప్పినా ఇప్పుడు అందరూ చెప్పినా దాని పరిస్థితి. అప్పుడు రాజుగారు అనుకున్నంత చింతకాయలు అమ్ముకుంటే పల్లకెక్కితే ఇదిగో ఇది పరిస్థితి అని. ఇప్పుడు అధికార ప్రతినిధులకి ఒక పరిధి ఉంటుంది, ఆ, వాళ్ళకు ఒక గీత ఉంటుంది. ఆ గీత తప్పి మాట్లాడలేరు. ఆ, నేను జరగబోయే ప్రమాదాన్ని, జరగబోయే నష్టాన్ని ప్రజల కోణంలో మాట్లాడుతున్నా. అది ఒక సంఘటన కాదు, 150 సంఘటనలు చెప్తా. ఓకే. నాకు రోజు వచ్చే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కన్నీటి బొట్లు గురించి చెప్తా, ఆ, వ్యధల గురించి చెప్తా. సాక్షాత్తు నేనే వైసీపీ పార్టీలో తొలి బాధితుడిని, ఓకే. నేనే మలి బాధితుడిని. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పోరాటం చేయాలంటే రైలు బండికి ఎదురెళ్ళటం. ఆహా. బాలకృష్ణ సినిమాలో చెప్పినట్టుగా రైలు బండికి ఎవరు ఎదురెళ్ళినా వాడికే రిస్క్. అంతేగా. అలాంటి పోరాటం చేసిన వాళ్ళం మేము. ఉమ్, మేము ఆశించిన ఫలితాలు వేరు, జరుగుతున్న ఫలితాలు వేరు. ఓటమి పార్టీని తప్పు పట్టాలని కాదు, తెచ్చి పెట్టుకున్నది మేమెందుకు తప్పు పడతాం? ఉమ్, ఏమైంది? ఎర్ర పుస్తకం ఎక్కడ పోయింది? అది మిస్ అయ్యింది. బహుశా ఎర్ర పుస్తకం దొరకగానే చర్యలు తీసుకోవచ్చు. ఓకే. ఈ రోజున వ్యవస్థలో బాగుపడాలంటే వ్యవస్థలో తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలా, ఆ వ్యవస్థలోనే ఉంచాలా? ఉమ్. అదే కదా ఇందాక అడిగింది, అవినీతి జరిగిన వాళ్ళని ఏం చేస్తున్నారని. మరి తీసుకుంటేనే కదా వ్యవస్థ బాగుపడేది. అవును. మనమేం చర్యలు తీసుకోకుండా వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటూ పక్కన కూర్చోబెట్టుకుంటే పరిహారం ఏంటి? ఇప్పుడు మొన్న వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి గారు ఒక 3-5 ఎమ్మెల్యేలను తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు, వల్లభనేని వంశీ గట్రా. మనం ఏం మాట్లాడాం? ఇప్పుడు పొలోమంటూ వైసీపీ నాయకులందరినీ తీసేసుకుంటున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? శభాష్ అంటారా? ఉమ్, శభాష్ అంటారేంటి? వాళ్ళ రాజకీయ వ్యూహం. అంటే వైసీపీలో ఉన్న నాయకులందరినీ కూడా మనం తీసేసుకుంటే ఆ పార్టీ ఏదో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతుంది అనుకుంటున్నారు. ఎందుకు అవుతుంది? క్యాడర్ ఎక్కడికి పోతారు? 5.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు విశ్వాసం కావాలి ప్రజలకు. మనం ఏం చెప్పాము కావాలి. నేను చెప్తుంది భేద సాధనల గురించి, 1-2 ఇన్స్టెంట్లు కాదు. కడుపు కొడితే పరిపాలన ఎట్ట అవుతుంది? కడుపు నింపితే పరిపాలన అవుతుంది. కానీ పేదోడు కడుపు కొడితే పరిపాలన ఎట్ట అవుతుందండి? ఇప్పుడు కడిబెడ పాలలో ఒక విషం సొక్కేస్తా, ఏమవుతుంది? పాలు కొట్టగల ఒక విషం సొక్కేస్తే కడిబెడ పాలు అంత గంగానంలోనంటే ఎట్టా? ఆ కడిబెడ పాలు చాలు. కింద కార్యకర్త నష్టపోతున్నప్పుడు, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతున్నప్పుడు, పరిధి దాటుకోకుండా మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఫలితం? ఇది జాగ్రత్త కోసం చెప్తున్నామండి. లేదు కూటమి ప్రభుత్వాన్ని మోద్దాం, ఓహోం భాయ్ అంటే మోస్తాం. ఇక వాడే తుమ్మి వాడే దీవించుకున్నంట, అతనే తుమ్మి అతనే దీవించుకున్నంట. అలాంటి వాతావరణం వస్తుంది. కాబట్టి ప్రజలు కోరుకున్న ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, అభివృద్ధి చెయ్యాలి, అమరావతిని చెయ్యాలి, 3 ప్రాంతాలను చెయ్యాలి, రాయలసీమను చెయ్యాలి, ఉత్తరాంధ్రను చెయ్యాలి. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్ళాలి. ఇది మాత్రం చెప్పగలుగుతాం. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు హేమకుమార్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే వీరబ్రహ్మం గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే పోతుల బాలకోట గారు అమరావతి బహుజన జేఏసీ నాయకులు. అందరికీ ధన్యవాదాలండి. మరలా రేపు కలుద్దాం.